ఇండికేటర్ ఆఫ్ అవ్వలేదు. ఓకే, డిస్ప్లేలో కొంచెం ల్యాగ్ ఉంది గాయస్. అండ్ ఇంకో నెగిటివ్ థింగ్ ఏంటంటే ఈ హార్న్ అన్నమాట. బొమ్మలు ఆడుకునే హార్న్ లాగా ఉంది ఇది. నాకు నా పక్కన ఉన్న వాళ్ళకి తప్ప ముందెళ్ళే వాళ్ళకైతే అస్సలు వినబడట్లేదు. ఫ్లిక్కబుల్ అయితే కాదు ఇది. 450 సిరీస్ లాగా ఈజీగా మనం దీన్ని అటు ఇటు మెనూవర్ అయితే చేయలేము. బట్ ఆ థ్రిల్ అనేది ఖచ్చితంగా దీంట్లోనైతే ఉంది. ఫ్రెండ్స్, ఫైనల్గా ఏథర్ రిస్తా ఎలక్ట్రిక్ స్కూటర్ మన దగ్గరికి అయితే వచ్చేసింది. నేనే ఏథర్ రిస్తా దగ్గరికి అయితే వచ్చేసాను. సో చాలా మంది ఏథర్ రిస్తాపై రివ్యూ అయితే అడుగుతున్నారు. సో ప్రస్తుతం నేను హైదరాబాద్లోని మూసాపేటలో ఉన్న ఏథర్ షోరూమ్ దగ్గర అయితే ఉన్నాను. బ్యాక్గ్రౌండ్లో కొంచెం వాయిస్ వస్తే కాస్త ఇగ్నోర్ చేయండి, ఎందుకంటే షోరూమ్ వాళ్ళు ఈ వెహికల్ని కొంచెం సైలెంట్ ప్లేస్కి తీసుకెళ్తాను, అక్కడ రివ్యూ చేస్తానంటే వాళ్ళైతే ఇవ్వలేదు. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఇది సింగిల్ పీసే ఉంది. టెస్ట్ రైడ్కి కానీ డెమోకి కానీ అన్నిటికీ ఇది ఒకటే వెహికల్ వాళ్ళ దగ్గర అయితే అవైలబుల్ గా ఉంది. సో అందుకే నేను లిటరల్ గా షోరూమ్ పక్కన ఇక్కడ రోడ్ పక్కన అయితే రివ్యూ చేయాల్సి వస్తుంది. సో ఇన్ఫర్మేషన్ మాత్రం 100% జెన్యూన్ గా ఇస్తాను. బ్యాక్గ్రౌండ్ నాయిస్ వస్తే మాత్రం ఖచ్చితంగా ఇగ్నోర్ చేయండి. సో ఇక వెహికల్ గురించి మాట్లాడుకుంటే ఇది కంప్లీట్ గా రివ్యూ కాదండి, ఎందుకంటే ఇది మార్కెట్ లోకి వచ్చి చాలా రోజులు అయిపోయింది. ఇప్పుడు దీని వాక్ అరౌండ్ రివ్యూ, టెస్ట్ రైడ్ రివ్యూ చేయడం వేస్ట్ అన్నమాట. సో ఈ ఒక్క వీడియోలోనే ఈ స్కూటర్ గురించి మీకు కంప్లీట్ డీటెయిల్స్ అండ్ నా ఒపీనియన్ కూడా ఇస్తాను. సో వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి. సో ఇప్పుడు నేను ఒక కస్టమర్ పర్స్పెక్టివ్ లో ఆలోచిస్తాను. సో మనకి ఏథర్ రిస్తా ఎలక్ట్రిక్ స్కూటర్ కొనాలన్న ఒక ఆలోచన వచ్చింది. మన దగ్గరలోని షోరూమ్కి అయితే వెళ్ళాము. సో షోరూమ్కి వెళ్ళగానే మనం ఫస్ట్ ఏం చూస్తాము, స్కూటర్ యొక్క డిజైన్ అయితే చూస్తాము. సో నేను కూడా ఇప్పుడు దీన్ని డిజైన్ అయితే చూస్తున్నాను. సో డిజైన్ అయితే నాకు చాలా కొత్తగా అనిపించింది అండ్ చాలా అట్రాక్టివ్గానైతే ఉంది. ఇది ఫ్రంట్ నుండి చూడడానికి ఇంచుమించు టీవీఎస్ ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్లో ఉన్నా కానీ మనకి ఇన్ పర్సన్గా చూస్తే మాత్రం అలా అస్సలు కనిపించదు. ఎందుకంటే దీంట్లో మనకి 3 కలర్స్ ఉన్నాయి ఫ్రంట్లో. ఇక్కడ పైన మనకి బ్లాక్ ఉంది, దాని కింద వైట్ ఉంది అండ్ దీని కింద మనకి బ్లూ కలర్ ఉంది. సో ఇలా 3 కలర్స్ లో ఈ స్కూటర్ ఫ్రంట్ నుండి చూడడానికి ఉంది కాబట్టి ఇది మనకి టీవీఎస్ ఐక్యూబ్ లో అయితే అస్సలు కనిపించదు. అండ్ డిజైన్ పరంగా దీంట్లో చిన్న అటెన్షన్ టు డీటెయిల్ థింగ్స్ అనేవి నాకు చాలా బాగా నచ్చాయి. సో దీన్ని డిజైన్ చేయడంలో ఏథర్ వాళ్ళు సక్సెస్ అయ్యారని చెప్పుకోవచ్చు. సో దీని డిజైన్ అయితే ఇన్ పర్సన్ గా నాకు చాలా బాగా నచ్చింది. సో ఇక బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుందాము. దీని బిల్డ్ క్వాలిటీ ఇంత సాలిడ్గా ఉంటుందని నేను అస్సలు అనుకోలేదు. ఇదంతా ఫైబర్ ప్లాస్టికే, మెటల్ అయితే కాదు. బట్ ఒక మెటల్ని కొట్టినప్పుడు మనకి ఎలాంటి ఫీల్ అయితే వస్తుందో సో ఆ ఫీల్ అయితే వస్తుంది. సో బిల్డ్ క్వాలిటీ పరంగా నేను దీనికి 100% మార్క్స్ ఇస్తాను. సో ఫ్రంట్ బిల్డ్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. ఈవెన్ ఈ మడ్ గార్డ్ని నేను ఇలా పుష్ చేసినా కానీ అది లోపలికి అయితే వెళ్ళట్లేదు. సో మిగతా ఎలక్ట్రిక్ స్కూటర్స్ చూసుకుంటే ఇలా మడ్ గార్డ్ని ఇలా ప్రెస్ చేస్తే అది కొంచెం లోపలికి ఒక పుష్ అనేది ఇస్తుంది. బట్ ఇది అలా లేదండి, ఒక మెటల్తో తయారు చేసినట్టే చాలా స్ట్రాంగ్ గా ఉంది. సో ఫ్రంట్ ప్యానల్స్ యొక్క బిల్డ్ క్వాలిటీ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఇప్పుడు ఒకసారి ఈ రేర్ ప్యానల్ యొక్క బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుందాము. పూర్తిగా సాలిడ్ అండి. సో ఈ ప్యానలే కాకుండా ఇక్కడ ఈ ప్లాస్టిక్ ప్యానల్స్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. సో బిల్డ్ క్వాలిటీ పరంగా నేను దీనికి 100 మార్క్స్ అయితే ఇస్తాను. సో ఇక డిజైన్ గురించి మనం సైడ్కి వచ్చి మాట్లాడుకుందాము. స్కూటర్ అయితే చాలా పొడవుగా ఉందండి. మనం చిన్న చైనీస్ స్కూటర్స్ చూస్తాం కదా, అలా చిన్నగానే అయితే లేదు. సో స్కూటర్ అయితే చాలా పెద్దగా ఉంది. సో వీళ్ళు మెయిన్గా హైలైట్ చేసింది సీట్ అన్నమాట. ఇంతవరకు ఏ ఎలక్ట్రిక్ స్కూటర్లోనూ, ఏ పెట్రోల్ స్కూటర్లోనూ దీనంత పెద్ద సీట్ అయితే లేదు. సో ఇన్ పర్సన్గా చూస్తే నాకు అది నిజమే అనిపించింది. రైడర్కి ఇంత పెద్ద సీట్ అండ్ పిలియన్కి ఈ సీట్ అయితే ఉంది. ఈజీగా 2 కాదండి 3 దీనిపైన కంఫర్టబుల్గా కూర్చొని ట్రావెల్ అయితే చేయొచ్చు. సో ఈ సీట్ ఇంత పెద్దగా ఇవ్వడం ద్వారా ఈ స్కూటర్ యొక్క లెంత్ కూడా పెరిగిపోయింది. చూడడానికి వియర్డ్గా ఏమీ లేదు, చాలా బాగుంది, చాలా అట్రాక్టివ్గా ఉంది. సో బిల్డ్ క్వాలిటీ, డిజైన్ పరంగా నేను దీనికి 100కి 100 మార్క్స్ అయితే ఇస్తాను. సో సైడ్ నుండి స్కూటర్ అయితే చూడడానికి ఇలా ఉంటుంది. ఇప్పుడు మీకు రేర్ సైడ్ నుండి చూపిస్తాను. సో రేర్ సైడ్ ఇక్కడ మనకు ఒక బ్యాక్ రెస్ట్ అయితే ఇచ్చారు. మీకు బేస్ వేరియంట్లో ఈ బ్యాక్ రెస్ట్ అనేది రాదండి. మిడ్ వేరియంట్ అండ్ టాప్ వేరియంట్లో మనకి బ్యాక్ రెస్ట్ అనేది వస్తుంది. సో ఇంకా కిందికి వస్తే ఇక్కడ రిస్తా అనే వాళ్ళ బ్యాడ్జింగ్ ఉంది. ఇది జెడ్ అంటే ఇది టాప్ అండ్ వేరియంట్ అన్నమాట. టాప్ అండ్ వేరియంట్ అంటే ఏంటి, మిడ్ వేరియంట్ ఏంటి, బేస్ వేరియంట్ ఏంటి అనే డీటెయిల్స్ నేను ఇంకొద్ది సేపట్లోనైతే చెప్తాను. సో ఇక రేర్లో చూసుకుంటే ఒక టెయిల్ ల్యాంప్ అనేది ఉంది అండ్ ఇక్కడ ఏథర్ వాళ్ళ బ్యాడ్జింగ్ అయితే ఇచ్చారు. సో మొత్తంగా డిజైన్ పరంగా నాకు దీంట్లో ఎలాంటి ఫ్లాస్ అనేవి కనిపించలేదు. డిజైన్ అనేది చాలా వర్స్టైల్గా ఉంది అండ్ చాలా అట్రాక్టివ్గా ఉందని చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు షోరూంలోకి రాగానే మనం డిజైన్ గురించి అయితే చూసేస్తాము. సో మనకి డిజైన్ నచ్చింది. డిజైన్ నచ్చితే నెక్స్ట్ ఏం చేస్తాము, స్కూటర్ పైన ఎక్కి కూర్చుంటాము. ఇప్పుడు నేను ఏథర్ రిస్తా ఎలక్ట్రిక్ స్కూటర్ పైన ఎక్కైతే కూర్చుంటాను. సో స్కూటర్ పైన ఎక్కి కూర్చుంటే సో మనం కూర్చున్నప్పుడు లుక్ అనేది ఇలా ఉంటుందండి.
సో ఇక్కడ చూసుకోవచ్చు నాకన్నా స్కూటర్ పెద్దగా ఉంది. సో ఒక బల్కీ పర్సన్ కూర్చుంటేనే ఈ స్కూటర్ని డామినేట్ చేయగలుగుతారు. లేదా మీరు కొంచెం సన్నగా ఉన్నారు, మీడియంగా ఉన్నారంటే స్కూటర్ని మిమ్మల్ని డామినేట్ చేస్తుంది. మీరు స్కూటర్లో కలిసిపోతారు, అతుక్కుపోతారు. సో హ్యాండిల్ బార్ చూసుకోవచ్చు, ఇక్కడ నుండి పడితే ఇక్కడ వరకు చాలా వైడ్గా ఉంది హ్యాండిల్ బారు. అండ్ ఈ స్కూటర్ యొక్క బాడీ, ఈ ప్రపోర్షన్ కూడా చాలా పెద్దగా ఉందని చెప్పుకోవచ్చు. సో కూర్చున్నప్పుడు మనకి మన రైడింగ్ పోస్చర్ అయితే ఇలా ఉంటుంది. సో నేను ఇక్కడ ఒక చిన్న నెగిటివ్ థింగ్ అయితే గమనించాను. ఈ ఫ్లోర్ బోర్డ్ యొక్క హైట్ అనేది కొంచెం పెద్దగా ఉంది. నార్మల్గా నేను ఏదైనా చైనీస్ స్కూటర్స్ డ్రైవ్ చేసేటప్పుడు నాకు ఇలాంటి ఫీల్ అనేది వస్తుంది. లేదు మిగతా స్కూటర్స్ డ్రైవ్ చేసేటప్పుడు నా థైస్ అనేది కొంచెం కిందికి ఉంటాయి. బట్ ఇక్కడ ఈ ఫ్లోర్ బోర్డ్ యొక్క హైట్ అనేది కాస్త పైకి ఉన్నట్టు అనిపించింది. సో అదర్ దెన్ దట్ నాకు సిట్టింగ్ పొజిషన్లో ఎలాంటి కంప్లైంట్స్ అనేవి లేదు. సో ఈ సీటింగ్, డ్రైవింగ్ కంఫర్ట్ గురించి నేను ఇంకా సేపట్లోనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక కూర్చొని అయితే చూస్తాం మనము. కూర్చొని చూసిన తర్వాత దీని బేసిక్ డీటెయిల్స్ ఏంటో మనం ఈ షోరూమ్ యొక్క ఎగ్జిక్యూటివ్ని అడిగైతే తెలుసుకుంటాము. సో ఇక్కడ ఎగ్జిక్యూటివ్ నన్నే అనుకోండి. ఈ బండి యొక్క బేసిక్ డీటెయిల్స్ అయితే మీకు చెప్తాను. సో ఇది ఏథర్ రిస్తా ఎలక్ట్రిక్ స్కూటర్ అన్నమాట. పర్టికులర్గా కంపెనీ వాళ్ళు ఫ్యామిలీ ఆడియన్స్ కోసం ఈ స్కూటర్ని అయితే డిజైన్ చేయడం జరిగింది. సో ఫ్యామిలీ ఆడియన్స్కి ఏమేమైతే అవసరం ఉంటాయో అవన్నీ ఎలక్ట్రిక్ స్కూటర్లో వాళ్ళు అయితే ఇచ్చారు. బట్ దీనికి కొన్ని నెగిటివ్స్ కూడా ఉన్నాయి. నెగిటివ్స్ ఏంటో నేను లాస్ట్లో చెప్తాను. సో ఈ వీడియోని అయితే మీరు ఎండ్ వరకు చూడండి. ముఖ్యంగా ఫ్యామిలీ వాళ్ళు చూసేది ఏంటంటే కంఫర్ట్ అండి. ఈ స్కూటర్ యొక్క సీట్ అయితే చాలా కంఫర్ట్గా ఉంది. ఫ్యామిలీలో మీరు ఇద్దరు అడల్ట్స్, ఇద్దరు చిల్డ్రన్స్ ఉన్నా కానీ ఈజీగా ఎలక్ట్రిక్ స్కూటర్ పైన అయితే కూర్చోవచ్చు. అండ్ నెక్స్ట్ మనం యూటిలిటీ స్పేస్ కోసం చూస్తాము. సో యూటిలిటీ స్పేస్ విషయానికి వచ్చేస్తే ఇక్కడ ఫ్లోర్ బోర్డ్లో చాలా స్పేస్ అనేది ఉంది. 20 లీటర్స్ వాటర్ బబుల్ పడుతుందో లేదో నాకు కొంచెం డౌట్ అండి. పట్టేస్తుంది, స్పేస్ అయితే చాలానే ఉంది. బట్ సిలిండర్ని మాత్రం మనము ఫిట్ చేయలేము అనుకుంటున్నాను. సో ఇన్ కేస్ ఈ స్కూటర్ ఎవరైనా కొన్ని కస్టమర్స్ వాడుతూ ఉంటే ఇక్కడ మనకి సిలిండర్, వాటర్ బబుల్, చిన్న చిన్న ఐటమ్స్ పడుతున్నాయా లేదా అన్న విషయాన్ని మీరు ఖచ్చితంగా కింద కామెంట్ అయితే చేయాలి. సో ఇక్కడ ఫ్లోర్ బోర్డ్లో మనకి యాంపుల్ స్పేస్ అనేది ఉంది. అండ్ ఇక్కడ కంపెనీ వాళ్ళు ఒక చిన్న హూక్ కూడా ఇచ్చారు. సో మనం ఏదైనా లగేజ్ని ఇక్కడ అయితే హూక్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ బూట్ స్పేస్ చూస్తాం మనము. సో బూట్ పరంగా దీంట్లో చాలా అడ్వాంటేజ్ ఉందండి. దీంట్లో మనకి ఏకంగా 34 లీటర్స్ బూట్ స్పేస్ అనేది లభిస్తుంది. సో ఈ బూట్లో మనం చాలా వస్తువులు పెట్టుకోవచ్చు. అండ్ ఈ బండి యొక్క టూల్ కిట్ కానీ లేదా క్లీనింగ్ క్లాత్ లేదా మొబైల్ ఫోన్స్ పెట్టుకోవడానికి ఇక్కడ ఒక చిన్న ప్రొవిజన్ అయితే ఇచ్చారు. సో చిన్న ప్రొవిజన్లో మనం ఈ చిన్న చిన్న థింగ్స్ అయితే పెట్టుకోవచ్చు. సో ప్రస్తుతానికి నా మొబైల్ లోపల పెట్టేసుకుంటాను. సో 34 లీటర్స్ బూట్ స్పేస్ అనేది మనకు చాలా బాగా సరిపోతుంది. అండ్ సో ఈ సీట్ యొక్క బరువు కూడా చాలా ఉందండి. నార్మల్గా మిగతా స్కూటర్స్ సీట్ అంత బరువు ఉండదు. బట్ దీని సీటు లెంత్ పెద్దగా ఉంది, విడ్త్ పెద్దగా ఉంది కాబట్టి దీని వెయిట్ కూడా కాస్త ఎక్కువే ఉంది. అండ్ ఇక్కడ సీట్ని తీయడానికి మనకు ఒక చిన్న హ్యాండిల్ కూడా ఇచ్చారు. బట్ ఇక్కడ ఒక చిన్న నెగిటివ్ థింగ్ అయితే గమనించాను. సో మిడ్ వేరియంట్లో, టాప్ వేరియంట్లో బ్యాక్ రెస్ట్ వస్తుందని చెప్పాను కదా. సో ఈ బ్యాక్ రెస్ట్ ఉన్నప్పుడు మనం ఈ సీట్ని ఈ హ్యాండిల్ పట్టుకొని ఓపెన్ చేయాలంటే ఇక్కడ మనకి ఇది అడ్డు వస్తుంది. ఇక్కడ లేపేటప్పుడు ఇది ఒకటైతే నాకు చిన్న నెగిటివ్ పాయింట్ గా అనిపించింది. మనం ఇక్కడ సైడ్ నుండి ఓపెన్ చేయాల్సి వస్తుంది. అండ్ నెక్స్ట్ దీని టెక్నికల్ స్పెసిఫికేషన్స్ విషయానికి వచ్చేస్తే ఈ ఏథర్ రిస్తా ఎలక్ట్రిక్ స్కూటర్ మనకు మొత్తంగా 3 వేరియంట్స్లోనైతే అవైలబుల్గా ఉందండి. బేస్ వేరియంట్ పేరు ఏథర్ రిస్తా ఎస్, టాప్ ఎండ్ వేరియంట్స్ పేరు ఏథర్ రిస్తా జీ అన్నమాట. సో బేస్ వేరియంట్ ఏథర్ రిస్తా ఎస్లో మనకి 2.9 kWh బ్యాటరీ ప్యాక్ వస్తుంది. కంపెనీ వాళ్ళు 123 కిలోమీటర్స్ రేంజ్ని క్లెయిమ్ చేస్తున్నారు. బట్ మనకి బండి నడిపేటప్పుడు రియల్ టైం రేంజ్ అనేది 105 కిలోమీటర్లు అయితే వస్తుంది. యావరేజ్గా మనం 100 కిలోమీటర్లు వేసుకోవచ్చు. అండ్ దీంట్లో 4.3 kW మిడ్ డ్రైవ్ మోటార్ అనేది ఉంటుంది. సో దీని పవర్ ఎంత ఉంటుంది అనే విషయాన్ని నేను ఇంకొద్ది సేపట్లోనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ బేస్ వేరియంట్ యొక్క ఎక్స్ షోరూమ్ కాస్ట్ వచ్చేసరికి 1,10,000 రూపాయలు అన్నమాట. మీకు కొన్ని ఫీచర్స్ కావాలి, మొబైల్ యాప్ కనెక్టివిటీ కావాలనుకుంటే మీరు 13,000 రూపాయలు పెట్టి దీంట్లో ప్రో ప్యాక్ని పర్చేస్ చేయాల్సి ఉంటుంది. సో ప్రో ప్యాక్లో మనకు కొన్ని ఎక్స్ట్రా అడ్వాంటేజ్ ఫీచర్స్ అనేవి ఉంటాయి. సో ఇది బేస్ వేరియంట్. మిడ్ వేరియంట్ వచ్చేసరికి ఏథర్ రిస్తా జీ 2.9 kWh. బేస్ వేరియంట్లోనూ మనకు 2.9 kWh ఉంటుంది. ఈ మిడ్ వేరియంట్లో కూడా 2.9 kWh ఉంటుంది. మరి ఈ రెండుకి తేడా ఏంటంటే డిస్ప్లే అన్నమాట. మీకు బేస్ వేరియంట్లో డీప్ వ్యూ డిస్ప్లే అనేది వస్తుంది. మనం ఏథర్ 450 ఎస్ సిరీస్లో చూసాం కదా. సో అలాంటి డిస్ప్లే మనకి బేస్ వేరియంట్లో వస్తుంది. లేదు నాకు 7 ఇంచెస్ TFT డిస్ప్లే కావాలనుకుంటే మీరు మిడ్ వేరియంట్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. మీకు బ్యాటరీ ప్యాక్ సేమ్ ఉంటుంది, బట్ ఓన్లీ డిస్ప్లే చేంజ్ అవుతుంది అండ్ ఛార్జింగ్ టైం కూడా చేంజ్ అవుతుంది అనమాట. బేస్ వేరియంట్తో పాటు మనకి 350 వాట్స్ ఛార్జర్ అనేది వస్తుంది. సో ఆ ఛార్జర్తో ఈ స్కూటర్ ఫుల్ ఛార్జ్ అవ్వడానికి 8 అవర్స్ టైం అయితే పడుతుంది. మీరు మిడ్ వేరియంట్కి వచ్చేస్తే మీకు 700 వాట్స్ ఛార్జర్ వస్తుంది. దాంతో అరౌండ్ 6 అవర్స్లో ఈ మిడ్ వేరియంట్ అయితే ఫుల్ ఛార్జ్ అయిపోతుంది. సో బేస్ వేరియంట్కి మిడ్ వేరియంట్కి ఛార్జింగ్ టైము అండ్ డిస్ప్లే అనేది తేడా అనమాట. ఏథర్ రిస్తాలో మనకి టచ్ స్క్రీన్ డిస్ప్లే అనేది ఉండదు.
మూడుట్లోనూ మనకి TFT డిస్ప్లేనే, మనకి టచ్ స్క్రీన్ అనేది ఉండదు. లెఫ్ట్ సైడ్లో చిన్న జాయ్స్టిక్ ఇచ్చారు, ఆ జాయ్స్టిక్ని యూజ్ చేసి మనం డిస్ప్లేని అయితే యాక్సెస్ చేయాల్సి ఉంటుంది. ఇక మిడ్ వేరియంట్లోనూ మనకి 2.9 kWh బ్యాటరీ ప్యాక్ ఉంటుంది, 7 inches TFT డిస్ప్లే వస్తుంది, సేమ్ అదే 105 కిలోమీటర్ల రియల్ రేంజ్ ఉంటుంది అండ్ 80 కిలోమీటర్స్ టాప్ స్పీడ్ అనమాట. ఈ 3 వేరియంట్లు కూడా మనకి 80 కిలోమీటర్ టాప్ స్పీడ్ వరకు అయితే వెళ్తాయి. దీంట్లో 2 డ్రైవింగ్ మోడ్స్ ఉంటాయి. ఆ డ్రైవింగ్ మోడ్స్ ఏంటో నేను దీన్ని డ్రైవ్ చేసేటప్పుడు అయితే చూపిస్తాను. సో మిడ్ వేరియంట్ యొక్క ఎక్స్ షోరూమ్ కాస్ట్ వచ్చేసరికి 1,25,000 అనమాట. దీంట్లో ప్రో ప్యాక్ కావాలనుకుంటే మీరు 15,000 రూపాయలు ఎక్స్ట్రా అనేది పే చేయాలి. నేను చెప్పేది ఎక్స్ షోరూమ్ కాస్ట్ మాత్రమే. ఆన్ రోడ్కి వచ్చేసరికి ఇంకో 10,000 రూపీస్ మీరు ఎక్స్ట్రా అయితే పే చేయాలి. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ మన దగ్గర ఉంది టాప్ ఎండ్ వేరియంట్ ఏథర్ రిస్తా Z 3.7 kWh. సో ఈ 3.7 kWh బ్యాటరీ ప్యాక్ లో కంపెనీ వాళ్ళు 159 కిలోమీటర్ల రేంజ్ ని క్లెయిమ్ చేస్తున్నారు. బట్ మనకి రియల్ రేంజ్ అనేది సమ్వేర్ అరౌండ్ 125 కిలోమీటర్స్ అయితే వస్తుంది. సో పవర్ పరంగా ఇది సేమ్ అనమాట, 80 కిలోమీటర్ టాప్ స్పీడ్ ఉంటుంది. దీంట్లోనూ మనకి 7 inches TFT డిస్ప్లే అనేది ఉంటుంది అండ్ 4.3 kilowatt మిడ్ డ్రైవ్ మోటార్ అనేది ఉంటుంది. అండ్ ఈ టాప్ ఎండ్ వేరియంట్ కూడా ఫుల్ చార్జ్ అవ్వడానికి మనకి 6 గంటల టైం తీసుకుంటుంది. అండ్ దీని షోరూమ్ కాస్ట్ వచ్చేసరికి 1,45,000 రూపాయలు. దీంట్లో ప్రో ప్యాక్ కావాలనుకుంటే మీరు 20,000 రూపాయలు ఎక్స్ట్రా అనేది పే చేయాలి. ఆన్ రోడ్కి వచ్చేసరికి ఏథర్ రిస్తా Z టాప్ ఎండ్ వేరియంట్ మీకు 1,75,000 అయితే పడుతుంది. సో 1,75,000కి మీకు 125 కిలోమీటర్ల రియల్ రేంజ్ వస్తుంది, 80 కిలోమీటర్ల టాప్ స్పీడ్ వస్తుంది, 7 inches TFT నాన్ టచ్ స్క్రీన్ డిస్ప్లే వస్తుంది విత్ అడిషనల్ ప్రో ప్యాక్ ఫీచర్స్ అండ్ ఫ్యామిలీకి కావాల్సిన యూటిలిటీ స్పేస్, స్కూటరు గీటరు అన్ని మనకైతే వస్తాయి. షోరూమ్కి వచ్చాక మనము డిజైన్ చూస్తాము, ఎక్కి కంఫర్ట్ చూసుకుంటాము, షోరూమ్ సేల్స్ మ్యాన్ తో మాట్లాడి డీటెయిల్స్ అన్ని కనుక్కుంటాము. నెక్స్ట్ ఏం చేస్తాము, టెస్ట్ రైడ్కి వెళ్తాము. టెస్ట్ రైడ్కి వెళ్ళి బండి నడిపేటప్పుడు ఎలా ఉంది, అసలు మనకి సెట్ అవుతుంది, మన డ్రైవింగ్ స్టైల్కి ఇది మనకి అడాప్ట్ అవుతుందా లేదా, అసలు బండి మనకి సింక్ అయిందా లేదా అన్న విషయాన్ని మనం టెస్ట్ రైడ్లోనైతే తెలుసుకుంటాము. సో ఎలాంటి లేట్ చేయకుండా ఏథర్ రిస్తా Zని మనం టెస్ట్ రైడ్ చేద్దాము. టెస్ట్ రైడ్లో మిగతా డీటెయిల్స్ అనేవి మాట్లాడుకుందాము. ఫ్రెండ్స్ లాస్ట్ థింగ్ టెస్ట్ రైడ్ అనమాట. ఏథర్ రిస్తా ఎలక్ట్రిక్ స్కూటర్ని ఇప్పుడు నేను టెస్ట్ రైడ్ అయితే చేస్తున్నాను. ఫస్ట్ ఈ బండి మీద ఎక్కి కూర్చొని నడపగానే నాకు అనిపించిన ఫస్ట్ ఫీలింగ్ ఏంటంటే దీని సీట్ హైట్, దీని రైడింగ్ కంఫర్ట్ అన్నమాట. హ్యాండిల్ అయితే చాలా పొడుగ్గా ఉంది, ఇక్కడ నుండి పడితే ఇక్కడ వరకు. సో హ్యాండ్లింగ్ అనేది నాకు చాలా కంఫర్టబుల్గా అనిపించింది, చాలా నింబుల్గా అండ్ పవర్ అనేది చాలా లీనియర్గా ఇస్తుంది. నేను ఆల్రెడీ చెప్పినట్టు దీంట్లో 2 మోడ్స్ ఉన్నాయి, స్మార్ట్ ఈకో, Z. సో నేను ఇప్పుడు స్మార్ట్ ఈకో మోడ్లో డ్రైవ్ చేస్తున్నాను. అండ్ ఎస్పెషల్లీ ఏథర్ రిస్తా యొక్క ఈ హ్యాండ్ గ్రిప్స్ అయితే నాకు చాలా బాగా నచ్చాయి. చాలా స్మూత్గా ఉన్నాయి, అవి బటర్ స్మూత్గా ఉన్నాయి. పట్టుకుంటే మాత్రం అసలు తీయాలని కూడా అనిపించట్లేదు నాకు. సో స్మార్ట్ ఈకో మోడ్లో నేను ఫుల్ థ్రాటిల్ ఇచ్చాను. ఫుల్ థ్రాటిల్ ఇస్తే బండి 44, 45, 46 దగ్గర అయితే ఆగిపోయింది. సో స్మార్ట్ ఈకో మోడ్లో మనకి టాప్ స్పీడ్ వచ్చేసరికి 46 అనమాట. మీరు ఈ స్మార్ట్ ఈకో మోడ్లో జాగ్రత్తగా వెళ్తేనే కంపెనీ వాళ్ళు చెప్పిన రేంజ్ అనేది వస్తుంది. మీరు జిప్ మోడ్లోకి వేసుకొని ఇష్టం ఉన్నట్టు డ్రైవ్ చేస్తే మీకంతా రేంజ్ అనేది రాదు. ఇండికేటర్ నేను ఇప్పుడు వేసాను, లెఫ్ట్ ఇండికేటర్, సౌండ్ అనేది వస్తుంది, చిన్న సౌండ్, టీక్ 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 అని. అండ్ ఇండికేటర్ ఆపుతున్నాను. బట్ ఇక్కడ ఇండికేటర్ స్విచ్లో నాకు ఆ హ్యాప్టిక్ ఫీడ్బ్యాక్ అనేది లేదు, అంటే ఆ టిక్ టిక్ సౌండ్ అనేది రావడం లేదు. ఇప్పుడు చూడండి, నేను లెఫ్ట్ ఇండికేటర్ వేస్తాను అండ్ ఇండికేటర్ని ఆఫ్ చేస్తాను, రైట్ ఇండికేటర్ వేస్తాను. సో ఆ క్లిక్ ఫీడ్బ్యాక్ అనేది లేదు నాకు, జస్ట్ అలా స్మూత్గా అయిపోతుంది అంతే. సో ఇప్పుడు ఒకసారి పక్కన ఆగి మీకు ఈ డిస్ప్లే గురించి ఒక చిన్న ఓవర్వ్యూ అనేది ఇస్తాను, చూసేసేయండి. మళ్ళీ నేను లెఫ్ట్ ఇండికేటర్ వేసాను. బ్రేక్స్ అయితే బాగున్నాయి, రేర్లో డ్రమ్ బ్రేక్ వస్తుంది, ఫ్రంట్లో డిస్క్ బ్రేక్ ఇచ్చారు. సో ఇదన్నమాట ఏథర్ రిస్తా యొక్క డిస్ప్లేని అయితే. మీరు స్కూటర్ రన్నింగ్లో ఉన్నప్పుడు ఈ డిస్ప్లేని అయితే పనిచేయదు, ఎలాంటి ఫీచర్స్ అనేవి పనిచేయవు. ఒకసారి 0 స్పీడ్కి వస్తేనే ఇక్కడ మనకు ఆప్షన్స్ అనేవి వస్తాయి. ఇది 7 inches TFT డిస్ప్లేనే, కాకపోతే టచ్ అయితే కాదు. ఈ డిస్ప్లే టచ్ అయితే పనిచేయదు. ఏమున్నా ఈ జాయ్స్టిక్తోనే మీరైతే కంట్రోల్ చేయాల్సి ఉంటుంది. సో ఈ జాయ్స్టిక్ నేను ఇలా సైడ్ కంటే ఫస్ట్ నావిగేషన్ అనమాట. సో కిందికి వస్తే సో నావిగేషన్లోకి వెళ్ళిపోతే మనకి సేవ్డ్ నావిగేషన్, ఇక్కడ మనం హోమ్, వర్క్ అండ్ ఈ లొకేషన్స్ అయితే సేవ్ చేసుకోవచ్చు. సెంట్ ఫ్రమ్ ఫోన్, మన ఫోన్ నుండి డిస్ప్లేకి అయితే ఈ నావిగేషన్స్ అంటే మనకు కావాల్సిన డెస్టినేషన్స్ అయితే సెండ్ చేసుకోవచ్చు. అండ్ నియర్ బై చార్జెస్ లొకేషన్ అయితే ఇక్కడ చూపిస్తుంది.
అంతే. ఇంకా కిందకి వచ్చేస్తే నెక్స్ట్ ఆప్షన్ మనకి బ్లూటూత్ అన్నమాట. మనం బ్లూటూత్ ఆన్ చేసుకొని ఫోన్తో సింక్ అయితే మనం మ్యూజిక్ని, కాల్స్ని అండ్ వాట్సాప్ మెసేజెస్ని అయితే ఇక్కడ నుండి యాక్సెస్ చేసుకోవచ్చు. ఇంకా కిందకి వస్తే ఇక్కడ రిస్టా స్కూటర్స్ గురించి డీటెయిల్స్ అయితే ఉన్నాయి అండ్ ఇక్కడ మనం డాక్యుమెంట్స్ని కూడా అప్లోడ్ చేసుకోవచ్చు. ఇది అంతే యాప్లోనే చేసుకోవాలి. అండ్ ఇంకా సైడ్కి వచ్చి కిందకి వచ్చేసి ఇక్కడ అన్ని సెట్టింగ్స్ ఉన్నాయి. బ్లూటూత్ ఆన్ ఆఫ్, బ్రైట్నెస్, ఆటో బ్రైట్నెస్, ఈ మ్యాజిక్ ట్విస్ట్, రీజనరేటివ్ బ్రేకింగ్, ఆటో హోల్డ్, స్కిడ్ కంట్రోల్, ఆటో ఇండికేటర్, ఆటో కట్ ఆఫ్ ఇండికేటర్ ఆఫ్లో ఉంది, ఆన్ చేసేసాను. సో గైడ్ మీ హోమ్ లైట్స్, మీరు స్కూటర్ని ఆఫ్ చేశాక కూడా 40 సెకండ్స్ వరకు మీకు హెడ్ ల్యాంప్ అనేది వెలుగుతుంది. ఆప్టిమైజ్ ఛార్జింగ్, ఫాల్ సేఫ్, షట్ డౌన్. సో సెట్టింగ్స్లో మీకు ఆప్షన్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇంకా కిందికి వచ్చేసి ఇక్కడ మనకి యావరేజ్ స్పీడ్ చూపిస్తుంది, ట్రిప్ మీటర్ చూపిస్తుంది, కరెంట్ రైడ్, ఓడోమీటరు. సో డిస్ప్లేలో మనకి ఇంతే అన్నమాట. సో జాయిస్టిక్ని యూజ్ చేసి మనం ఈ ఫీచర్స్ని అయితే యాక్సెస్ చేయొచ్చు. అండ్ మీరు మోడ్ మారాలనుకుంటే ఇక్కడ డెడికేటెడ్ స్విచ్ అనేది ఇచ్చారు. సో ఇప్పుడు నేను స్మార్ట్ ఈకోలో నుండి ఈ బటన్ ప్రెస్ చేస్తే జిప్ మోడ్లోకి అయితే వచ్చేసాను. ఇక్కడ డిస్ప్లేలో ఇక్కడ మనకి టైం ఉంది, బ్లూటూత్ ఉంది, ఛార్జింగ్ పర్సెంటేజ్ ఉంది, ఎస్టిమేటెడ్ రేంజ్ ఉంది. 64% ఛార్జింగ్తో 76 కిలోమీటర్లు వెళ్తున్నట్టు చూపిస్తుంది. ఇక్కడ స్పీడ్ ఉంది, మిగతా వార్నింగ్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి. సో ఇంతే అన్నమాట, మిగతా అది ఏం లేదు. అండ్ ఛార్జింగ్ పోర్ట్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. నేను ఆల్రెడీ చెప్పినట్టు టాప్ అండ్ వేరియంట్ ఫుల్ ఛార్జ్ అవ్వాలంటే 6 hours టైం తీసుకుంటుంది. అండ్ దీని కనుక మీరు ఏథర్ వాళ్ళ ఫాస్ట్ ఛార్జింగ్కి కనెక్ట్ చేస్తే 1 hourలో 0 to 80% అనేది అయిపోతుంది. అండ్ ఇక్కడ ఒక హూక్ ఇచ్చారని చెప్పాను కదా, సో సేమ్ ఇలాంటి హూకే ఇక్కడ మనకి సీట్ కింద కూడా ఒకటైతే ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ కూడా మనం ఏదైనా బ్యాగేజ్ని ఇక్కడైతే మనం టై చేసుకోవచ్చు. మనం మళ్ళీ మన రైడ్ని అయితే స్టార్ట్ చేసేద్దాము. ఈసారి స్మార్ట్ ఈకో కాకుండా జిప్ మోడ్లోకి వేసేద్దాము. ఆన్ ద గోలో మోడ్ స్విచ్ అవుతున్నాయా? వెయిట్, ఓకే, కాస్త ల్యాగ్ అయితే ఉంది. స్మార్ట్ ఈకో మోడ్లో ఉన్నాను కదా, నేను థ్రాటిల్ ఇలా ఆన్ ఉన్నప్పుడే ఈ బటన్ ప్రెస్ చేస్తే ఓకే కొంచెం ల్యాగ్ ఉంది, బట్ జిప్ మోడ్లోకి అయితే కన్వర్ట్ అయింది. సో రైడింగ్ ఫీల్ అయితే బాగుంది ఫ్రెండ్స్. హ్యాండిల్ అయితే చాలా వైడ్గా అనిపించింది. అండ్ ఇంకొక విషయాన్ని కూడా నేను గమనించాను, ఫ్లోర్ బోర్డ్ యొక్క హైట్ అనేది కాస్త ఎక్కువ ఉంది. సో ఏథర్ 450 సిరీస్లో మనకి కాళ్ళు అనేవి ఇంత పైకి రావన్నమాట. సో నా హైట్ 5'3" కాబట్టి నేను సెట్ అయ్యాను. 6 feet ఉన్న పర్సన్కి అయితే ఇక్కడ కాళ్ళు తగిలే ఛాన్స్ అనేది ఉంటుంది. సో ఫ్లోర్ బోర్డ్ యొక్క హైట్ అయితే కాస్త పైకి వచ్చిందనే చెప్పుకోవాలి. మరి ఇది ఎందుకు చేశారో నాకు అర్థం కాలేదు. మామూలుగా చైనీస్ ఎలక్ట్రిక్ స్కూటర్లు ఉంటాయి కదా, సో వాటికి ఇలాంటి ఇబ్బంది అనేది ఉంటుంది. బట్ అన్ఫార్చునేట్లీ రిస్టాలో కూడా నేను ఇదైతే అబ్జర్వ్ చేశాను. సో సీట్ పొడుగ్గా ఉంది కాబట్టి కాస్త వెనక్కి జరిగితే ప్రాబ్లం లేదు, కానీ సో ఇలా నాలో ముందు కూర్చొని నడిపితే మాత్రం ఖచ్చితంగా ఇక్కడ మనకి నీస్ దాకే ఛాన్స్ ఉంటుంది. అండ్ మన కాళ్ళు కూడా కాస్త పైన అయితే ఉంటాయి. అదొకటి మినహాయిస్తే మిగతా రైడింగ్ ఫీల్ కానీ, కంఫర్ట్ కానీ, హ్యాండ్లింగ్ కానీ చాలా బాగుంది. అండ్ జిప్ మోడ్లో మనం టాప్ స్పీడ్ని చెక్ చేద్దాము. 80 kmph అని కంపెనీ వాళ్ళు అంటున్నారు. ఓకే, 74-75 వరకు అయితే వెళ్ళింది. ఇక్కడ యూటర్న్ తీసేసుకుందాము. ఓకే, యూటర్న్ తీసుకోవడంలో ఎలాంటి ప్రాబ్లం లేదు. అండ్ ఆటో క్యాన్సిలేషన్ ఇండికేటర్స్ ఆన్ చేశాను కాబట్టి ఇండికేటర్ ఆఫ్ అవ్వలేదు. ఓకే, డిస్ప్లేలో కొంచెం ల్యాగ్ ఉంది గాయస్. చూడండి, సౌండ్ వస్తుంది. ఇక్కడ నాకు సిగ్నల్ ఆగిపోతుంది, వస్తుంది, ఆగిపోయిందా, బ్లింక్ అవ్వడం లేదు అది. ఇప్పుడు నేను ఆఫ్ చేస్తున్నాను ఇండికేటర్, ఆగిపోయింది. లెఫ్ట్ ఇండికేటర్ ఒకసారి ఆన్ చేద్దాము. సౌండ్ వస్తుంది, ఇదైతే బ్లింక్ అవ్వడం లేదు, అలానే స్ట్రక్ అయిపోయింది ఇది. ఐ డోంట్ నో. అండ్ నేను ఆఫ్ చేశాక ఒక 2 secondsకి పోయింది ఇది. నేను లెఫ్ట్ ఇండికేటర్ ఆన్ చేశాను, సౌండ్ వస్తుంది, ఇండికేటర్ బ్లింక్ ఒక 2 seconds తర్వాత చూపించింది, అది బ్లింక్ అవ్వడం లేదు, అలానే ఆగిపోయింది. ఇండికేటర్ని ఆఫ్ చేశాను. 1 2 3 4 seconds తర్వాత ఇండికేషన్ బటన్ అయితే పోయింది. సో ఐ డోంట్ నో వాట్స్ హ్యాపెనింగ్, బట్ డిస్ప్లేలో కొంచెం ఒక 0.1% ల్యాగ్ అయితే ఉంది. పర్ఫార్మెన్స్, సస్పెన్షన్, బ్రేకింగ్ పరంగా నో కంప్లైంట్స్ హానెస్ట్లీ. అండ్ ఇంకో నెగిటివ్ థింగ్ ఏంటంటే ఈ హార్న్ అన్నమాట. బొమ్మలు ఆడుకునే హార్న్ లాగా ఉంది ఇది. నాకు నా పక్కన ఉన్న వాళ్ళకి తప్ప ముందెళ్ళే వాళ్ళకైతే అస్సలు వినబడట్లేదు. ఓకే, ఫ్యామిలీ ఎలక్ట్రిక్ స్కూటర్ అనే తప్ప పర్ఫార్మెన్స్, బ్రేకింగ్, సస్పెన్షన్ అయితే చాలా బాగుంది. యా, యూ కెన్ హ్యావ్ ఫన్ విత్ దిస్. ఓకే, ఎంజాయ్ అయితే చేయొచ్చు. ఫ్లిక్కబుల్ అయితే కాదు ఇది. 450 సిరీస్ లాగా ఈజీగా మనం దీన్ని అటు ఇటు మెనూవర్ అయితే చేయలేము.
బట్ ఆ థ్రిల్ అనేది ఖచ్చితంగా దీంట్లోనైతే ఉంది. సౌండ్ చూస్తున్నారు ఎలా వస్తుందో. చూసారు, ఇండికేటర్ ఆఫ్ చేశాక కూడా బటన్ అలానే ఉంది ఇప్పటి వరకు. ఓకే, యాక్సలరేషన్ ఇన్స్టెంట్గా లేదు. 0 to 40 వెళ్ళడానికి ఇది 4.7 సెకండ్స్ తీసుకుంటుంది. ప్రీవియస్గా ఉన్న ఏథర్ 450 సిరీస్ 4.3 సెకండ్స్ తీసుకునేవి. ఓకే, బ్రేకింగ్ అయితే కాన్ఫిడెంట్ ఇన్స్పైరింగ్గానే ఉంది. నో కంప్లైంట్స్ విత్ ద బ్రేక్స్. చూసారా, డన్, వెరీ గుడ్, ఇంప్రెస్డ్ గైస్. ఫ్రెండ్స్, ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లో మ్యాజిక్ ట్విస్ట్ అనే ఒక ఫీచర్ కూడా ఉంది. సో ఇప్పుడు థ్రాటిల్ని మన వైపు తిప్పుకుంటే స్కూటర్ అనేది ముందుకెళ్తుంది కదా, రివర్స్లో తిప్పితే స్కూటర్ స్లో అవుతుంది. దీంట్లో స్పీడ్ అనేది అంత అక్యురేట్గా చూపించట్లేదు, దాని ఇష్టం ఉన్నట్టు తగ్గిపోతుంది. 38 ఉంది కదా, బ్రేక్ వేసేసరికి థ్రాటిల్ వెనక్కి తిప్పేసరికి చూడండి సడన్గా 16కి వచ్చేస్తుంది. ఇదేం గ్లిచ్చరా బాబు, బ్రేక్స్ ప్రెస్ చేయాల్సిన అవసరమే లేదు. థ్రాటిల్ని రివర్స్ అనేస్తే బ్రేక్ అనేది పడిపోతుంది. చూసారా, బ్రేక్స్ నేను యూజ్ చేయట్లేదు, థ్రాటిల్ని ముందుకి వెనక్కి తిప్పుతాను. ఓకే, మ్యాజిక్ ట్విస్ట్ ఈజ్ వర్కింగ్ ఫైన్. ఫర్గట్ టు మెన్షన్ యూ మిర్రర్స్ అయితే అస్సలు నెక్స్ట్ లెవెల్ క్వాలిటీ అన్నమాట. వెనకాల ఉన్న ప్రపంచం మొత్తం మీరు మిర్రర్స్లోనే అయితే కనిపిస్తుంది. లెఫ్ట్ మిర్రర్, రైట్ మిర్రర్ చాలా అంటే చాలా కంఫర్టబుల్గా వెనకాల 1 కిలోమీటర్ వరకు మీరు మిర్రర్లోనైతే చూసుకోవచ్చు. సో 100% సాటిస్ఫైడ్ విత్ ద క్వాలిటీ, టచ్ అండ్ ఫినిష్, అటెన్షన్ టు డీటెయిల్ ఆఫ్ దిస్ ఏథర్ రిస్తా ఎలక్ట్రిక్ స్కూటర్. సో ఇదన్నమాట మరి ఏథర్ రిస్తా ఎలక్ట్రిక్ స్కూటర్ పై నా ఫస్ట్ ఇంప్రెషన్స్ అయితే. మరి మీరేమనుకుంటున్నారు, మీకు వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ చేసేయండి. వీడియో కనుక ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి. ఈవీ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. గో గ్రీన్, గో ఎలక్ట్రిక్.